అందరూ వస్తారు. అన్న ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళు అంతా కిందికి దిగాలనా? ఇప్పుడు పెద్దలు వేదిక పైకి వస్తారు, స్టేజ్ పైన ఉన్న వాళ్ళు కిందికి దిగాలి. ఇప్పుడు వేదిక పైకి మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక పైకి యాదవ సోదరులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నుంచి ఈ సదర్ పండుగ మనం జరుపుకుంటాం. ఆ రోజు యాదవ సోదరులు తమ జీవాలను తీసుకొచ్చి ఇది మా సంపద, ప్రకృతి మాకు ఇచ్చిన సంపద, దీన్ని మేము కాపాడుకుంటూ వస్తా ఉన్నాం వేల సంవత్సరాల నుంచి అని చెప్పి గ్రామస్తులందరికీ కూడా చూపి తమ ఘనతను చాటే పెద్ద పండుగ. భూమితోటి ప్రకృతితోటి కలిసిపోయే యాదవ సోదరులు, ఈ ప్రకృతిని కాపాడే యాదవ సోదరులు ఈరోజు సదర్ పండుగను దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా ఘనంగా జరుపుకుంటారు. మీ అందరికీ తెలుసు, కాశ్మీర్లో యాదవులను ఆహిర్లు అంటారు. వాళ్ళక్కడ కొండల మీద గుట్టల మీద జీవాలను రక్షించుకుంటూ మన దేశ సరిహద్దును కాపలా కాస్తుంటారు. కన్యాకుమారిలో కూడా మన యాదవ సోదరులు అక్కడ దేశ రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తారు. అందుకే దేశం యావత్తు యాదవ సోదరులను ప్రేమగా సగౌరవంగా వారికి సమున్నతమైన స్థానం గుండెల్లో ఇచ్చుకుంటూ ప్రేమతోటి ఆప్యాయతతోటి వాళ్ళని పలకరిస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు హైదరాబాద్లో చదువుకునేటప్పుడు దీపావళి తర్వాత చాలా పెద్ద ఎత్తున అక్కడ సదరు ఉత్సవాలు జరిగేవి. అప్పటికి ఇంకా గ్రామాలల్లో సదరు పండుగ జరుపుకునే ఆనవాయితీ రాలే. కానీ ఆ రోజు మేమందరం కూడా స్కూళ్ళన్నింటినీ బంద్ పెట్టించి ఎక్కడ సదర్ పండుగలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో భాగస్వాములమయ్యేటోళ్ళం. అది మాకు ఇంకా గుర్తు. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా. ఈ సదర్ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? కొంతమంది అంటారు 40 ఏళ్ళు 70 ఏళ్ళు అని. కాదు, ఈ సదర్ పండుగ పురాణాల్లో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలంలో మొదలైంది. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత గ్రామంలో అందరినీ, అన్ని కులాల వారిని రాక్షసుల బారి నుంచి కాపాడినప్పుడు ఆ సంతోషంలో పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నారు. అదే ఈ సదర్ పండుగకు మూలం. ఇదందరం కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఈరోజు యాదవ సోదరులు ప్రకృతి తమకు ఇచ్చిన సంపదను కాపాడుకుంటూ ఆ సంపదను గ్రామస్తులకు, మిగతా సమాజానికి పరిచయం చేసే ఈ గొప్ప కార్యక్రమం సదర్ పండుగ. ఈ కార్యక్రమాన్ని ఈరోజు హన్వాడ మండలంలో, మహబూబ్ నగర్ జిల్లాలో,
తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ఎక్కడ యాదవ సోదరులు ఉన్నారో ఎక్కడ యాదవ కుటుంబాలు ఉన్నాయో అక్కడ సగర్వంగా ఈ పండుగను జరుపుకుంటా ఉన్నారు. దీన్ని గమనించి ఈ రోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా సదర్ పండుగను జరుపుకోవాలి అని చెప్పి మేము జీవో ఇచ్చినాము. జిల్లా కేంద్రంలో మన యాదవ సంఘాలు అనుకున్న రోజున చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం చేసి ఈ సదర్ పండుగను గొప్పగా జరుపుకోవాలని చెప్పి జీవో ఇచ్చిన చాలా జిల్లాల్లో జరిగినాయి. రేపు మహబూబ్ నగర్ లో కూడా యాదవ సోదరులు జిల్లా యావత్తు 21 తారీఖు రోజు 21 తారీఖు రోజు చాలా పెద్ద ఎత్తున సదర్ సంబరాలు చేసుకుంటున్నారు. దానికి మేమందరం కూడా హాజరై మీతో సంఘీభావం తెలిపి మీ ఉత్సవాల్లో మేము భాగస్వాములం అవుతాం. ఒక్కది మా గ్రామ పెద్దలకి మా యాదవ సోదరులకి ఇక్కడ పెద్ద ఎత్తున భూమి కూడిన పెద్దలకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈరోజు కుల వృత్తులన్నీ కూడా వెనకకు పడిపోయినాయి. కుల వృత్తులతోటి సంసారం సాగుతలేదు, జీవనం కొనసాగుతలేదు. మన పిల్లలు మన కుల వృత్తులను చేసే శక్తి సామర్థ్యాలు ఆ ఓపిక సహనం రాను రాను నశించిపోతా ఉన్నాయి. ఈ రోజు మనల్ని భవిష్యత్తులో కాపాడేది మనం చదువు. మనం కష్టపడి మన పిల్లల్ని చదివించుకుందాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేసుకుందాం. అప్పుడే మన పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో కూడా టీచర్లు ఉండేటట్టుగా, ప్రతి బడిని కూడా మెరుగ్గా దిద్దేటట్టుగా వాళ్లకు మంచి పాఠాలు చెప్పించే విధంగా మా ప్రయత్నం మొదలు పెట్టినాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో ప్రతి పేద విద్యార్థి అద్భుతమైన చదువు చదివేటట్టుగా మేము అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం.